డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక ప్రయాణంలో మనతో పాటు ఉన్నవారికి, అలాగే భారత్ ఏక్ ఖోజ్ ధారావాహిక ద్వారా చరిత్రను అర్థం చేసుకుంటున్న ఎసెన్స్ గ్రూప్ సభ్యులందరికీ మళ్లీ స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 51వ భాగం గురించి మాట్లాడుకుందాం. దీని శీర్షిక వేర్పాటువాదం. ఇది వినడానికి కొంచెం బరువైన పదం. నిజమే. ఈ భాగం ఒక రకంగా మన స్వాతంత్ర్య పోరాటంలోని ఒక విషాద గాథను చెబుతుంది. ఐక్యత కోసం అవకాశాలొచ్చిన ప్రతిసారీ అవి ఎలా చేజారిపోయాయో, కొన్ని రాజకీయ నిర్ణయాలు దేశ భవిష్యత్తును ఎలా మార్చేశాయో చూద్దాం. రండి, కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం. ఖచ్చితంగా. ఇది కేవలం సంఘటనల సమాహారం కాదు. హిందూ ముస్లిం ఐక్యత అనే ఒక బలమైన పునాది నుండి దేశ విభజన అనే బాధాకరమైన వాస్తవికత వైపు మన దేశం ఎలా ప్రయాణించిందో చెప్పే కథ. అవును. దీని వెనుక ఉన్న రాజకీయ, సామాజిక, చారిత్రక కారణాలను ఈ భాగం చాలా లోతుగా విశ్లేషిస్తుంది. అయితే అసలు ఈ వేర్పాటువాద భావనలు ఎక్కడ మొదలయ్యాయి? ఈ భాగం ప్రారంభంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి ప్రస్తావించారు. ఆయన విధానం ముస్లిం మధ్యతరగతిని జాతీయ ఉద్యమం నుండి దూరంగా ఉంచడంలో కొంతకాలం సక్సెస్ అయిందంట కదా? అవును. 19వ శతాబ్దం చివర్లో ఆయన ప్రభావం చాలా బలంగా ఉండేది. కాని 20వ శతాబ్దం మొదలయ్యేసరికి ఒక కొత్త తరం ముస్లిం విద్యావంతులు కాంగ్రెస్ జాతీయవాదం వైపు ఆకర్షితులయ్యారు. వాళ్లు స్వాతంత్ర్య పోరాటంలో భాగం కావాలని కోరుకున్నారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అంటే బ్రిటిష్ వాళ్లు కావాలనే ఒక పోటీ సంస్థను సృష్టించారంటారా? అవును. కాంగ్రెసును బలహీనపరచడమే వాళ్ల అసలు ఉద్దేశమా? ఖచ్చితంగా. వాళ్ల విభజించి పాలించు విధానంలో ఇదొక కీలకమైన ఎత్తుగడ. కాంగ్రెస్లో పెరుగుతున్న ఆ హిందూ ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటుకు తెరవెనుక నుండి ప్రోత్సాహమందించారు. దాని లక్ష్యాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయంటారా? చాలా స్పష్టంగా. 1. బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయత ప్రకటించడం. 2. ముస్లింల హక్కుల పేరుతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక రాజకీయ శక్తిగా నిలబడటం. కాని కొద్ది సంవత్సరాలకే ముస్లిం లీగ్ కూడా స్వరాజ్యమనాల్సొచ్చింది. బహుశా అప్పటి రాజకీయ ఒత్తిడి అలాంటిది. తప్పలేదు వారికి. ఈ సమయంలోనే బ్రిటిష్ వాళ్లు ఒక ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగించారు. అదే ప్రత్యేక నియోజకవర్గాలు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రత్యేక నియోజకవర్గాలంటే కేవలం రిజర్వేషన్లు కాదు. ఇది రాజకీయ వ్యవస్థను పూర్తిగా మత ప్రాతిపదికన విడగొట్టిందనమాట. దాని పర్యవసానం ఎలా ఉండేది? దాని పర్యవసానమేమిటంటే, ఒక ముస్లిం అభ్యర్థి గెలవాలంటే ఆయన హిందూ ఓటర్ల మద్దతు కూడగట్టాల్సిన అవసరం లేదు. కేవలం తన మతవర్గాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చాలు. ఇది సహజంగానే నాయకులను మరింత వేర్పాటువాదులుగా మార్చేసింది. ఐక్యత గురించి మాట్లాడే నాయకుల కన్నా విభజన గురించి మాట్లాడేవారికే రాజకీయంగా లాభం చేకూరే పరిస్థితిని అది సృష్టించింది. ఒక్క నిమిషం. ఆ తర్వాత ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది కదా? అది హిందూ ముస్లిం ఐక్యతకు ఒక పెద్ద ఉదాహరణగా చెబుతారు. మరి అది ఈ వేర్పాటువాద రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది? మంచి ప్రశ్న. టర్కీ సుల్తాన్ అంటే ఖలీఫా పదవిని బ్రిటిష్వారు రద్దు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు నిరసన తెలిపారు. భారతదేశంలో గాంధీజీ ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. అవును. దాన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగం చేశారు. కరెక్ట్. ఆ సమయంలో హిందూ ముస్లిం ఐక్యత తారాస్థాయికి చేరింది. ఈ ఐక్యత ముందు ముస్లిం లీగ్ నిలబడలేకపోయింది. దాని ప్రాముఖ్యత తాత్కాలికంగా బాగా తగ్గిపోయింది. కాని అది తాత్కాలికమే. అవును. ఆ ఉద్యమం ముగిశాక ఆ విభజన బీజాలు మళ్లీ మొలకెత్తడం మొదలుపెట్టాయి. ఆ తరువాత కథ 1927కు మారుతుంది. సైమన్ కమిషన్ రాకతో దేశమంతా అట్టుడికిపోయింది. అసలు భారతీయులే లేని కమిషన్ మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది అనేది అందరి ప్రశ్న. నిజమే. లాహోర్లో లాలా లజ్పత్ రాయ్ మీద జరిగిన లాఠీచార్జ్ చాలా విషాదకరమైన సంఘటన. అవును. ఆ నిరసనలు చాలా తీవ్రంగా జరిగాయి. అయితే లక్నోలో జరిగిన ఒక నిరసన గురించి ఈ భాగంలో చాలా ఆసక్తికరంగా చూపించారు. అవును, లక్నోలో జరిగిన నిరసన గురించి చెప్పాలి. అది నాకెంతో నచ్చింది. హింస లేకుండా చాలా తెలివిగా తమ నిరసనను తెలియజేశారు. గాలిపటాలతో నిరసన తెలపాలనే ఆలోచన అద్భుతం కదా? నిజంగా అద్భుతం. నల్ల జెండాలు కట్టిన వేల గాలిపటాలను, బెలూన్లను ఎగరేసి కమిషన్ సమావేశమవుతున్న కైసర్బాగ్ బారదరీపై పడేలా చేశారు. ఇది గాంధీజీ అహింసా మార్గానికి ఒక సృజనాత్మక రూపమనమాట. నిరసనను బలంగా వినిపిస్తూనే ప్రాణనష్టం జరగకుండా చూసుకోవడం అదే వారి లక్ష్యం. సైమన్ కమిషన్ను వ్యతిరేకించడంలో అందరూ ఒక్కటయ్యారు. కాని బ్రిటిష్ వారు వెళ్ళిపోతే మన రాజ్యాంగం ఎలా ఉండాలి అనే ప్రశ్న రాగానే
ఆ ఐక్యత బీటలు వారిమి. ఆ ప్రయత్నంలో వచ్చిందే మోతీలాల్ నెహ్రూ నివేదిక, అవునా? కరెక్ట్. ఆ నివేదిక భారతదేశానికి ఒక రాజ్యాంగ బ్లూప్రింట్ లాంటిది. కాని దానిలోని కొన్ని అంశాలపై కాంగ్రెస్, ముస్లిం లీగ్, హిందూ మహాసభల మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ విభేదాలు ముస్లిం లీగ్కు మళ్లీ ఊపిరిపోశాయంటారు. అవును. జిన్నా తన 14 సూత్రాలతో ముందుకు వచ్చారు. ఆ తర్వాత లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మౌలానా మహమ్మద్ అలీ ప్రసంగం, ఆయన మరణం మరొక కీలక ఘట్టం. ఆయన మరణం తర్వాత జరిగిన సంఘటన సమాజంలో పెరుగుతున్న చీలికకు అద్దం పట్టింది అంటారు. అవును. ఆయన చనిపోయినప్పుడు కొందరు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా దుకాణాలు మూసివేస్తే, మరికొందరు, ముఖ్యంగా లీగ్ మద్దతుదారులు, ఆయన మా నాయకుడు కాదు, ఆయన కాంగ్రెస్ మనిషి అని బహిరంగంగా అన్నారు. ఒకే నాయకుడు మరణంపై ఇంత భిన్నమైన స్పందన? అదే సమాజం ఎంతగా విడిపోతుందో చెప్పడానికి అదొక సూచిక. ఈ భాగంలో ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, వివిధ పాత్రల మధ్య సంభాషణల ద్వారా ఆనాటి విభిన్న సిద్ధాంతాలను మన ముందుంచారు. ఒకే సమస్యను ఎన్ని కోణాల్లో చూశారో అర్థమవుతుంది. నిజమే. ఒకవైపు కాంగ్రెస్లో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ముస్లిం నాయకులున్నారు. వారి వాదనేంటంటే, జాతీయవాదం ఇస్లాంకు వ్యతిరేకం కాదు. మతాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రత్యేక దేశం అక్కర్లేదు అన్నారు. అవును, స్వతంత్ర భారతదేశంలో సురక్షితమైన వాతావరణం ఉంటే చాలు అన్నారు. మతమనేది వ్యక్తిగత విశ్వాసం, దాన్ని రాజకీయాలతో కలపకూడదు అనేది వారి గట్టి నమ్మకం. మరోవైపు మాజిద్ వంటి పాత్రల ద్వారా ఒక సాధారణ ముస్లిం యువకుడి భయాలను చూపించారు. స్వాతంత్రం వస్తే హిందూ ఆధిక్యత కింద తాము 2వ తరగతి పౌరులుగా మిగిలిపోతామేమో అనే ఆందోళన వారిలో బలంగా కనిపిస్తోంది. మరి ఈ భయం నిజంగా ఎంతవరకు సమర్థనీయమంటారు? ఆ భయానికి చారిత్రక, ఆర్థిక కారణాలున్నాయి. ఇలా ఊహించుకోండి, ఒక పరుగు పందెంలో హిందూ మధ్యతరగతి వర్గానికి బ్రిటిష్ వారి వల్ల విద్య, ఉద్యోగాల్లో ఒక 50 ఏళ్ల ముందుగానే స్టార్ట్ చేసే అవకాశం దొరికింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ముస్లింలను శత్రువులుగా చూశారు. వారిని అన్ని రంగాల్లో అణచివేశారు. దాంతో ముస్లిం మధ్యతరగతి వర్గం చాలా ఆలస్యంగా అభివృద్ధి చెందింది. అంటే ఒక గ్యాప్ ఏర్పడిందనమాట. పెద్ద గ్యాప్. వాళ్లు ఎంత వేగంగా పరిగెత్తినా ఆ గ్యాపును పూరించలేమని ఒక భయం, ఒక అభద్రతా భావం వారిలో ఏర్పడింది. ఆ అభద్రతే వారిని రాజకీయంగా ప్రత్యేక హక్కుల వైపు, వేర్పాటువాదం వైపు నడిపింది. అంటే ఆర్థిక, సామాజిక అభద్రత రాజకీయ వేర్పాటువాదానికి దారితీసిందన్నమాట. ఇక మూడో కోణం హిందూ మహాసభది. వాళ్ల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. అవును. వారి ప్రకారం దేశంలో ఐక్యత సాధ్యం కావాలంటే మైనారిటీలు ఇక్కడి ప్రధాన జీవన స్రవంతిలో, అంటే హిందూ సంస్కృతిలో కలిసిపోవాలి. హిందూ పేర్లు, పండుగలు, సంప్రదాయాలను స్వీకరించాలని వాదించారు. ఇది సహజంగానే ముస్లింలలో అభద్రతను మరింత పెంచి ఉంటుంది. ఖచ్చితంగా. వీటన్నిటికీ భిన్నంగా గణేష్ శంకర్ విద్యార్థి వంటి పాత్రలు సమస్యను మరో కోణం నుండి చూశాయి. ఇది నాకెంతో నచ్చింది. వాళ్లు సోషలిస్టు దృక్పథంతో మాట్లాడారు. వారి దృష్టిలో అసలు సమస్య హిందూ ముస్లింల మధ్య కాదు. అసలు సమస్య పేదరికం, అజ్ఞానం, జమీందారీ వ్యవస్థ. అంటే వర్గ పోరాటం జరగాలి అన్నారు. అవును. పోరాటం జరగాల్సింది మతాల మధ్య కాదు, దోపిడీ చేసే జమీందార్లకు, దోపిడీకి గురయ్యే రైతులకు, కార్మికులకు మధ్య జరగాలి అని వాదించారు. కాని ఈ వాదన మత రాజకీయాల హోరులో కొట్టుకుపోయింది. అంటే ఒకే సమయంలో ఇన్ని విరుద్ధమైన ఆలోచనలున్నాయి. ఐక్యత అనేది ఎంత కష్టమైన పనో అర్థమవుతోంది. ఇక కథలో అత్యంత కీలకమైన మలుపు 1937 ఎన్నికలు. ఇది మొత్తం కథను మార్చేసింది. ఖచ్చితంగా. ఇది ఒక క్లైమాక్స్ లాంటిది. బ్రిటిష్ ప్రభుత్వం తమ విభజించి పాలించు విధానాన్ని ఇక్కడ పరాకాష్ఠకు తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్లో అప్పటి గవర్నర్ మాల్కమ్ హేలీ హిందూ ముస్లిం జమీందారులందర్నీ ఏకం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా. అవును. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ అగ్రికల్చరిస్ట్ పార్టీని ఏర్పాటు చేయించారు. కాంగ్రెస్ను ఓడించడమే వారి ఏకైక లక్ష్యం. కాని ఫలితాలు వాళ్లు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా వచ్చాయి. పూర్తిగా భిన్నంగా. కాంగ్రెస్ ప్రభంజన సృష్టించింది. 11 ప్రావిన్సులలో 6 చోట్ల సంపూర్ణ మెజారిటీ సాధించింది. మరి ముస్లిం లీగ్ పరిస్థితేంటి? అదనసల విషయం. ముస్లిం లీగ్ ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఉదాహరణకు పంజాబ్లో 84 ముస్లిం రిజర్వ్డ్ సీట్లలో కేవలం 2 గెలిచింది. రెండేనా? రెండే. సింధ్లో 33 సీట్లలో 3 మాత్రమే గెలుచుకుంది. ఈ ఫలితాలు ఒక నిజాన్ని తేటతెల్లం చేశాయి.
అప్పటికి ముస్లిం ప్రజలు లీగ్ను తమ ఏకైక ప్రతినిధిగా చూడలేదు. వారు కాంగ్రెస్, ఇతర లౌకిక పార్టీలకే ఓటు వేశారు. అవును. ఈ ఘోర పరాజయం తర్వాత జిన్నా కాంగ్రెస్తో పొత్తుకు ప్రయత్నించారు, కాని ఒక షరతు పెట్టారు. అదేంటంటే భారతీయ ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా ముస్లిం లీగ్ను కాంగ్రెస్ అధికారికంగా గుర్తించాలి. ఇది కాంగ్రెస్ అంగీకరించలేని షరతు. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగానే మౌలానా ఆజాద్ ఉన్నారు. ఎంతోమంది జాతీయవాద ముస్లిం నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళందర్నీ కాదని. అవును. లీగ్ను ఏకైక ప్రతినిధిగా గుర్తిస్తే వీరందర్నీ, తమ లౌకికవాద సిద్ధాంతాన్ని కాంగ్రెస్ స్వయంగా అవమానించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక్కడే అసలైన విషాదం మొదలైంది. రాజకీయంగా ఓటర్లను ఆకట్టుకోలేమని అర్థమయ్యాక లీగ్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. అవును. ఇక్కడే అసలు వ్యూహం మారింది. 1937 ఎన్నికల ఫలితాలు లీగ్కు ఒక పెద్ద షాక్. రాజకీయంగా, ఆర్థికంగా ప్రజలను ఆకట్టుకోలేమని స్పష్టమయ్యాక వారు మతాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వచ్చిందే ఆ నినాదం. అదే. ఆ తర్వాత ఝాన్సీలో జరిగిన ఒక ఉప ఎన్నికలో లీగ్ మొట్టమొదటిసారిగా ఇస్లాం ప్రమాదంలో ఉంది అనే నినాదాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఇది కేవలం నినాదం కాదు, అది వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వేసిన ఒక పెద్ద ఎత్తుగడ. అంటే అప్పటివరకు రాజకీయంగా ఉన్న విభేదాలు ఇప్పుడు పూర్తిగా మతపరమైన విభేదాలుగా మాలిపోయాయన్నమాట. ఇదే చరిత్రలోని అతిపెద్ద విషాదాల్లో ఒకటి. రాజకీయ ఓటమిని మతపరమైన అస్తిత్వానికి ముప్పుగా చిత్రీకరించడం మొదలయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. తప్పుడు ప్రచారం కూడా మొదలుపెట్టారు కదా. అవును. కాంగ్రెస్ ప్రభుత్వాలు ముస్లింలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు. చిన్న చిన్న సంఘటనలను కూడా పెద్దవి చేసి చూపించారు. బ్రిటిష్ వారి విభజన విధానం ఇక్కడ పూర్తిగా ఫలించింది. ధారావాహిక ముగింపులో నెహ్రూ పాత్ర ద్వారా ఈ పరిణామాలన్నింటినీ సమీక్షిస్తూ విభజన ఆలోచనకు దారితీసిన లోతైన కారణాలను విశ్లేషించారు. ఇక ఈ భాగం ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది. వేద మంత్రాలతో ముగుస్తుంది. ఆ మంత్రాల సారాంశం ఇది: సృష్టికి ముందు చీకటితో కప్పబడిన ఈ విశ్వంలో ప్రాణం పోసిన ఆ ఏకైక శక్తి ఏది? ఈ భూమిని, ఆకాశాన్ని ధరించిన ఆ దేవత ఎవరు? అలాంటి ఏ దేవుణ్ణి మనం ఆరాధించాలి? ఈ ప్రశ్నలతో మతపరమైన విభేదాలన్నిటికన్నా అతీతమైన ఒక ఏకైక సత్యం, ఒక విశ్వశక్తి ఉందని గుర్తుచేస్తూ ఎపిసోడ్ ముగుస్తుంది. నిజంగా భారత్ ఏక్ ఖోజ్ లోని ఈ భాగం వేర్పాటువాదం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు, చారిత్రక పరిస్థితులు, నాయకుల నిర్ణయాలను ఎంతో ప్రభావవంతంగా, నిష్పక్షపాతంగా మన ముందు ఉంచింది. ఈ మొత్తం చారిత్రక క్రమాన్ని గమనించిన తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న మన మదిలో మెదులుతుంది. దేశ విభజన అనేది కేవలం మహమ్మద్ అలీ జిన్నా వంటి కొందరు నాయకుల రాజకీయ మహత్వాకాంక్షల ఫలితమా? లేక శతాబ్దాలుగా సమాజంలో పేరుకుపోయిన అపనమ్మకాలు, భయాలు మరియు అభద్రతా భావాల యొక్క అనివార్యమైన పర్యవసానమా? ఈ ప్రశ్నకు సులభమైన సమాధానం లేదు. బహుశా రెండూ కారణం కావచ్చు. ఏది ఏమైనా ఆ విభజన గాయాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి అనే ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.